సత్య న్యూస్ నిరంతరం ప్రజలు ఎదుర్కొనే న్యాయ సంబంధమైన సమస్యల పరిష్కారానికి సలహాలు సూచనలు అందించే న్యాయ సహాయం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ న్యాయ వ్యవస్థ అద్భుతమైనది, అత్యున్నతమైనది. న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప, ధనిక, బీద అనే తేడా లేదు. సామాన్య పౌరుడి నుండి దేశ ప్రథమ పౌరుడి వరకు సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. అదేవిధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి, ముఖ్యంగా ఏ పౌరుడు న్యాయాన్ని పొందే అవకాశం కోల్పోకుండా ఉచిత న్యాయ సహాయం కూడా ప్రభుత్వం అందిస్తుంది. న్యాయ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, చట్టాలు, కోర్టులు, సామాన్యునికి సైతం అందుబాటులో ఉండే న్యాయ వ్యవస్థలు, న్యాయ సంబంధమైన సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై చర్చించడానికి నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది సంది శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సత్య న్యూస్ న్యాయ సహాయం కార్యక్రమానికి స్వాగతం సార్. నమస్కారం సార్, ముందుగా పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలి సార్? పోలీస్ కంప్లైంట్ అంటే ఓరల్గా కూడా ఇవ్వచ్చు, ప్లస్ రిటర్న్గా కూడా ఇవ్వచ్చు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి. అయితే ఓరల్గా అంటే మామూలుగా ఎవరైనా ఇల్లిటరేట్ ఉంటే అలాంటి వ్యక్తి యొక్క స్టేషన్ అప్రోచ్ అయినప్పుడు ఇల్లిటరేట్ అతను చెప్పేటువంటి ఏవైనా అతను సమస్యలు చెప్పిండో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి చెప్పినప్పుడు ఆ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాసుకున్న తర్వాత అతనితోటి మళ్ళీ సంతకం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మామూలుగా లిటరేట్ అయితేనేమో వారు ఒక పేపర్, వారు ఆ స్టేషన్కి వచ్చి ఒక పేపర్ తీసుకొని అక్కడే విషయాలన్నీ కూడా జరిగిన సంఘటన, ఆ యొక్క నేరానికి కానీ జరిగిన సంఘటనలన్నీ కూడా వివరంగా రాసి సంతకాలు పెట్టేసేసి వారికి ఇస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తును ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్వీకరించి తర్వాత ఇమ్మీడియట్లీగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం మనం. ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు 154 CRPC కింద అతను ఇష్యూ చేసేసి ఆ కంప్లైంట్లో అతను ఇచ్చినటువంటి దరఖాస్తులో ఉన్న విషయాలు కూడా ఆ ఎఫ్ఐఆర్లో పొందుపరచాలి. పొందుపరిచిన తర్వాత అప్పుడు అతను మన యొక్క కోర్టుకు 24 hours లోపల ఆ ఎఫ్ఐఆర్ కాపీని పంపాల్సి ఉంటుంది, ఎలాంగ్ విత్ కంప్లైంట్ ద్వారా. సార్, కొన్ని యాక్సిడెంట్స్ కానీ లేదా సడన్గా గొడవలు అయ్యి మనుషులు గాయపడినప్పుడు కానీ హాస్పిటల్లో చేర్చే ముందు కేసు ఫైల్ చేయాలని అడుగుతారు కదా, అవి ఏ టైప్ కేసు? అది ఒకప్పుడు వ్యవస్థలో ఉండేది. చాలా వరకు కూడా ఈ రోజు వరకు కూడా లీగల్ సిస్టమ్ మీద అవగాహన లేకుండా చాలా వరకు కూడా కొంతమంది హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఏదైతే పేషెంట్ ఇమ్మీడియట్లీ యాక్సిడెంట్ కాగానే హాస్పిటల్ రాగానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతారు. కానీ అది తప్పు. ఎందుకంటే మన యొక్క అత్యున్నత న్యాయస్థానం అటువంటి సుప్రీంకోర్టు కూడా ఇటువంటి విషయాల్లో ఎన్నో రూలింగ్స్ ఇచ్చింది. ముందు పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ కాగానే ఇమ్మీడియట్లీ అతనికి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పింది. ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ పేషెంట్ యొక్క కండిషన్ మంచిగా ఉంటే అతను మాట్లాడగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫార్మ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చినాక అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అతని ద్వారా లేదా దరఖాస్తు తీసుకొని అప్పుడు అది ఆ యొక్క గాయాలను బట్టి మామూలుగా యాక్సిడెంట్ బట్టి 338 IPC కానీ 337 IPC కింద కానివ్వండి, లేకపోతే ఒకవేళ అతను ఇంజ్యూర్డ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ మరణించినట్లయితే అప్పుడు వారి యొక్క బంధువుల ద్వారా దరఖాస్తు స్వీకరించి అప్పుడు 304A కింద రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వని ముందైతే ట్రీట్ చేసి ఆ తర్వాతే వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. అంతే. ఓకే సార్. సార్, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వల్ల అసలు లాభమా నష్టమా? ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, మామూలుగా ఆ యొక్క సంఘటనకు సంబంధించిన విషయాలు కూడా క్షుణ్ణంగా కంప్లైంట్ దరఖాస్తులో రాసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏది నియరెస్ట్ ఆ జ్యూడిక్షన్ ఏ యొక్క ఇన్సిడెంట్ జరిగిన జ్యూడిక్షన్లోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఈ దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది ఇమ్మీడియట్లీగా. ఆ దరఖాస్తు ఇచ్చిన తర్వాత అప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారంటే ఆ దరఖాస్తులో ఇచ్చినటువంటి కాంటెంట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరుస్తారు. ఎఫ్ఐఆర్లో పొందుపరిచి ఎఫ్ఐఆర్ కాపీ అనేది కూడా
వారు ఏం చేస్తారు 24 అవర్స్ లోపల కన్సర్న్ మేజిస్ట్రేట్ కోర్టుకు పంపుతారు. కానీ జరిగిన సంఘటన విషయం మీద మనం కనుక దరఖాస్తు ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ అనేది కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఏ యొక్క సంఘటన జరిగినప్పుడు ఆ యొక్క సంఘటనకు సంబంధించిన విషయాలు క్షుణ్ణంగా పొందుపరిచి మనం దరఖాస్తు ఇస్తేనే ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. ఎఫ్ఐఆర్ ఇష్యూ కానప్పుడు ఎలాంటి దర్యాప్తు కూడా ఉండదు. కాబట్టి ఎఫ్ఐఆర్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఓకే సార్, మరి ఎవరి మీదైనా మనం కేసు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముందుగా మనం కేసు పెట్టేటప్పుడు ఏదైనా కానీ ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎలాంటి సంఘటన గొడవలు కానీ లేదా మర్డర్ కానివ్వండి, ఏ విషయమైనా అంటే మనం ఆ జరిగిన సంఘటనను మనం చూసి ఎవరైతే చూస్తారో ఆ చూసినప్పుడు అతను ఐ విట్నెస్గా మనం పరిగణించుకోవాలి. లేదంటే అతను కూడా ఐ విట్నెస్ కానీ అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్స్ విట్నెస్ కానీ ఎవరు కూడా ముందుకు రాకుండా వారి యొక్క బంధువులు, విక్టిమ్ యొక్క బంధువులు కానీ ఎవరైనా కానీ ఆ సమయంలో ఉన్నప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు ఇచ్చితేనే దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది ఆ కేసుకు. అలాంటప్పుడు ఇవ్వకపోతే మనం దరఖాస్తు కనుక ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కు రీచ్ అయ్యి కంప్లైంట్ ఇవ్వకపోతే ఆ కేసుకు ఎలాంటి వాల్యూ ఉండదు. పోలీసు వారు కూడా ఆ కేసు విషయంలో పట్టించుకోరు. సార్, కొన్ని విషయాలలో ఎలా ఉంటుందంటే వేరే జ్యుడిషియరీ కింద ఆ కేసు అనేది జరిగి ఉంటే ఇంకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అటువంటి వాటికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలోనే మనం చాలా వరకు కూడా దిశ సంఘటన కూడా మనం చూసాం. ఆ దిశ సంఘటనలో ఏమైందంటే ఆ యొక్క జ్యూడిక్షన్ ఏదైతే జ్యూడిక్షన్లో ఇన్సిడెంట్ జరిగిందో ఆ జ్యూడిక్షన్ పోలీస్ స్టేషన్కు వారి యొక్క పేరెంట్స్ పోయి కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క పోలీసు వారు తీసుకునేవారే. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగింది మా పోలీస్ పరిధిలో కాదు, అది ఎక్కడో జరిగిందని చెప్పి వారు ఇచ్చే కంప్లైంట్ని తీసుకోకపోవడం, రిజెక్ట్ చేయడము, మా జ్యూడిక్షన్ లేదని, మా జ్యూడిక్షన్ లేదు, ఈ విధంగా కాలయాపన జరిగింది దిశ సంఘటన. అయితే ఈ మధ్యలోనే కూడా గవర్నమెంటు ప్రత్యేకంగా ఒక యాక్ట్ లాగా సవరణ చేయడం జరిగింది. ఏంటంటే జీరో కంప్లైంట్ అంటారు దాన్ని. జీరో కంప్లైంట్ అంటే మామూలుగా ఎవరైనా కానీ దరఖాస్తు ఇచ్చినప్పుడు దానికి ఎఫ్ఐఆర్ అంటే క్రైమ్ నెంబర్ ఇవ్వకుండా ఒకటి మామూలుగా జీరో అని చెప్పేసి జీరో ఎఫ్ఐఆర్ కింద ఇష్యూ చేసేసి దాంట్లో మొదలైతే మాత్రం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మరి ఏ జ్యూడిక్షన్లోకి అయితే వస్తుందో ఆ కేసు ఆ యొక్క జ్యూడిక్షన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేస్తారు అప్పుడు కేసుని. అప్పుడు ఆ జ్యూడిక్షన్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఈ జీరో ఎఫ్ఐఆర్ని రిసీవ్ చేసుకొని దానికి ఒక క్రైమ్ నెంబర్ ఇచ్చి అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సార్, మీరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి మీరు అధ్యక్షుడిగా అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు సార్? నేను 2019 ఏప్రిల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిన తర్వాత వాస్తవంగా కూడా ఈ యొక్క ఉమెన్స్ అడ్వకేట్స్కు మా యొక్క బార్ అసోసియేషన్లో ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనేది లేదు. నేను ఉమెన్స్ అడ్వకేట్లు కూడా ఎస్పెషల్గా ఆ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు వాళ్ళందరినీ కూడా అడ్వకేట్స్ అందరూ ఉమెన్స్ అడ్వకేట్ని గ్యాదర్ చేయించి వారితోటి క్రీడలు అవి కార్యక్రమాలు నిర్వర్తించి తర్వాత మంచి వారికి సన్మానం చేసి ఆ తర్వాత మరియు 15th ఆగస్ట్ 26 జనవరి కూడా వేరు డిపార్ట్మెంట్లలో ఉద్యోగస్తులకు సన్మానం ఉంది. కానీ మా దగ్గర న్యాయవాదులకు సన్మానం లేదు. కానీ అలాంటి సమయంలో నేను సీనియర్ జూనియర్ న్యాయవాదులు ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులందరూ కూడా 15th 26 జనవరికి వారికి సన్మానం చేయడం. ఆ తర్వాత మళ్ళీ 2020లో భారీగా కోవిడ్ వచ్చింది, మనందరికీ తెలుసు. ఆ కోవిడ్ పీరియడ్లో నిజంగా కూడా న్యాయ వ్యవస్థ అంటే ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు చాలా వరకు కూడా వారు ప్రొఫెషన్లో కోలుకోలేని దెబ్బ తగిలింది వారందరికీ కూడా. అలాంటి సమయంలో నియర్లీ 35 మెంబర్స్కు బార్ అసోసియేషన్ ద్వారా వారికి సహాయం చేయడం జరిగింది. ఆ తర్వాత 150-200 మెంబర్స్ మధ్యలో స్టేట్ బార్ కౌన్సిల్ తోటి కూడా మాట్లాడి ప్రతి న్యాయవాది కూడా 15,000 రూపీస్ వారికి ఆ యొక్క 1 మంత్ వరకు వారికి వచ్చేటట్టు బార్ అసోసియేషన్ నుంచి హెల్ప్ చేసేటట్టుగా కూడా నేను చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మరియు ఈ మధ్యలో 41 years సిఆర్పిసి తీసుకురావడం ప్రభుత్వం. 41 years సిఆర్పిసి వల్ల ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు ఎంతో నష్టపోయారు. ఎందుకంటే స్టేషన్ బెయిల్ విధానం అనేది ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిన విషయం. ఆ విషయంలో కూడా 41 years సిఆర్పిసి మీద ఆ తర్వాత
మరియు వామన్ రావు నాగమణి అడ్వకేట్స్ మీద జరిగిన హత్య విషయంలో కూడా చాలా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, తర్వాత ఈ యొక్క 41 సిఆర్పిసికి వ్యతిరేకంగా పోరాడడం, ఆ తర్వాత మరియు ముఖ్యంగా మా యొక్క బార్ అసోసియేషన్లో గత 60 సంవత్సరాలు బార్ అసోసియేషన్ నిర్మాణం జరిగి కూడా, అంటే కోర్ట్ బిల్డింగ్ జరిగి కూడా, కానీ మా యొక్క సీనియర్ న్యాయవాదులు కానీ జూనియర్ న్యాయవాదులు కానీ బార్ అసోసియేషన్లో ఎండ యొక్క వేడికి కూడా కేవలం 45-44 డిగ్రీస్లో కూడా మేము అందరం కూడా ఓన్లీ బార్ అసోసియేషన్లో ఫ్యాన్ కిందనే కూర్చునే వాళ్ళం, కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాం. అలాంటి సమయంలో నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తప్పకుండా ఆ బార్ అసోసియేషన్ రెనోవేట్ చేయించి ఏసీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సాధ్యమంత వరకు కూడా జూనియర్ సీనియర్ న్యాయవాదులకు కూడా అన్ని రకాల కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేశాను. చాలా చక్కని కార్యక్రమాలు చేపట్టారు సార్. నిజంగా లాయర్ గారు, మరి చిన్న కేసులు పెద్ద కేసులు అని తేడా ఏంటి సార్ అసలు? ఇప్పుడు చిన్న అంటే క్రిమినల్ విషయాల్లో చూసుకుంటే మామూలుగా పెట్టి కేసెస్. ఇప్పుడు అన్లాఫుల్ అసెంబ్లీ, ఎవరైనా ఒక 4 కన్నా ఎక్కువగా గ్యాదర్ అయ్యారు అనుకోండి, మామూలుగా చట్టానికి విరుద్ధంగా గ్యాదర్ అయ్యి ఉన్నప్పుడు అన్లాఫుల్ అసెంబ్లీ, లేదా మామూలుగా కొంతమంది పేకాట ఆడుతుంటారు ఇల్లీగల్గా, అలాంటి వారిని తీసుకొచ్చి మామూలుగా వీరి కోసం సపరేట్గా చిన్న కేసుల కోసం సపరేట్గా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ అని మన దగ్గర ఉంది. మార్నింగ్ నడుస్తుంది, అది మార్నింగ్ 9 to 10:30 మధ్యలో నడుస్తుంది. ఆ యొక్క సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి వారు ఏంటంటే ఆ యొక్క చిన్న కేసులే కాబట్టి మామూలుగా చాలా వరకు కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. లేదంటే ఒక 1 month 3 months పనిష్మెంట్, ఫైన్ కట్టలేని పరిస్థితుల్లో ఫైన్ కానీ పనిష్మెంట్ కానీ 2 కూడా వేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఇవి చిన్నవి పెట్టి కేసెస్ క్రిమినల్లో. ఇక సివిల్ విషయంలో వస్తే స్మాల్ కాజెస్ అంటారు, కేవలం 10,000 ఎవరైనా రుణం తీసుకొని వారు ఇవ్వని పరిస్థితిలో ఉంటే కూడా చిన్న కేసులు ఇవి మామూలుగా స్మాల్ కాజెస్ కింద కేసెస్ ఫైల్ చేస్తారు. ఇవి చిన్నవి. సార్, ఒక వ్యక్తిని పోలీస్ కనుక అరెస్ట్ చేస్తే వెంటనే ఏం చేయాలి సార్ అసలు? ఒక వ్యక్తిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కంపల్సరీ పోలీస్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, పోలీస్ వాళ్ళ దగ్గర వారెంట్ ఉన్నదా, ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు తప్పనిసరి సమాచారం అందించాల్సింది. పోలీస్ వారు ఎప్పుడైతే వస్తారో వారి కుటుంబ సభ్యులు, విక్టిమ్ యొక్క కుటుంబ సభ్యులకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఏ కేసులో అతను అరెస్ట్ చేస్తున్నాం, దేనికోసం అరెస్ట్ చేస్తున్నాం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత అరెస్ట్ చేసే ముందు కూడా వారు వారెంట్ అనేది తీసుకొచ్చుకోవాలి. వారెంట్ కూడా ఆ ఇంటి యొక్క సభ్యులకు చూపెట్టాలి. మేము సో అండ్ సో కేసులో ఈ విధంగా ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం కాబట్టికి మేము తీసుకువెళ్తున్నాం అని చెప్పేసి, మేము వారెంట్ ద్వారా వచ్చామని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు చూపించాలి. అలాంటప్పుడు వారికి అరెస్ట్ చేసే అర్హత ఉంటుంది. కానీ వారెంట్ లేకుండా అక్రమంగా తీసుకుపోతే అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే అతని మీద ఇంకా క్రైమ్ రిజిస్టర్ కాలేదు కాబట్టికి ఆ విధంగా ఊహించుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మనము యాక్చువల్గా కూడా అతని యొక్క పై ఆఫీసర్ కానీ పోలీస్ వాళ్ళు వచ్చినట్టే పై ఆఫీసర్ కానీ మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇమ్మీడియట్లీ దాని మీద కూడా మనం పరిష్కారం పొందొచ్చు. లాయర్ గారు, ప్రయోజనాల కేసులు అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద వేసే కేసెస్. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఏదైనా కానివ్వండి, మనం ఈ మధ్యలో మన దగ్గర ఎక్కువ కూడా మన ఇండియాలో టార్ట్స్ అనే సబ్జెక్ట్ యూజ్ చేసుకోవడం లేదు. టార్ట్స్ అంటే నథింగ్ బట్ సివిల్ రాంగ్. సివిల్ రాంగ్ అంటే ఇప్పుడు మనం చాలా వరకు చూసాం. ఇప్పుడు మన నల్గొండలో, ముఖ్యంగా మన నల్గొండ ప్రాంతంలో చూసాము, అనేక ఏరియాలలో ఈ గోతులు చాలా వరకు కూడా నల్లా విషయంలో కానివ్వండి, లేదా రోడ్స్ తవ్వడంలో కానీ, అలాగే చాలా వరకు గుంతలు తవ్వేసేసి పెద్ద గుంతలు తవ్వేసి అలాగే పెట్టేసేస్తారు. అలా పెట్టేసినప్పుడు యాక్చువల్గా కూడా ఒక కామన్ మ్యాన్ ఆ యొక్క గుంటలో పడి అతని కాలో చెయ్యో ఎరిగినప్పుడు యాక్చువల్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం పార్టీ చేసి ఆ యొక్క డ్యామేజెస్ కంపెన్సేషన్ పొందే అర్హత ఉంది. ప్రతి పౌరునికి కూడా అర్హత ఉంది. కాకపోతే చాలా వరకు కూడా ఈ ఇల్లిటరేట్ వల్ల కొంతమంది లిటరేట్ అయినప్పటికీ కూడా మాకెందుకులే ఇది అని చెప్పేసి కోర్ట్స్కు అప్రోచ్ కాకపోవడం వల్ల ఈ యొక్క ఇంకా కూడా ఏదైతే నిర్వర్తిస్తున్నారో పనులు నిర్వర్తించే వాళ్ళు కూడా వాళ్ళు నెగ్లిజెన్స్గా పోవడం, ఇంకా గుంతలు అలాగే వదిలిపెట్టడం, కాబట్టి ఎలాంటి ప్రికాషన్ తీసుకోకపోవడం. ఎప్పుడైతే మనం లీగల్ అవేర్నెస్ ఉండి పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద పిల్స్ హైకోర్టులో వేసేసి దానికి నష్టపరిహారం కూడా పొందే
అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనం దీన్ని రిట్స్ కింద మనం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద వేసే ప్రతి బిల్ కూడా ప్రజా ప్రయోజనాల కిందనే ఉంటుంది. దీని ద్వారా మనం పరిష్కారం పొందొచ్చు, అలాగే నష్టపరిహారం కూడా పొందొచ్చు. లెట్స్ టేక్ షార్ట్ బ్రేకింగ్. సత్య న్యూస్ న్యాయ సహాయం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్ న్యాయ సహాయం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్లో పట్టుబడ్డ మనీ కానీ లేదంటే అటువంటి టైంలో వచ్చిన కేసులు కానీ నిలబడమంటారు, ఎందుకు సార్? ఇప్పుడు సహజంగా కూడా ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఎవరైతే క్యాండిడేట్ నిలబడుతున్నారో అతని తరఫున ఎవరైతే డబ్బులు పంచుతున్నారో ఆ పంచే డబ్బు ఆ క్యాండిడేట్కి సంబంధించి ప్రత్యక్షంగా ఆ క్యాండిడేటు అతను ఫీల్డ్ మీదకి రాడు, అతని బ్యాక్ ద్వారా ఎవరో అతనికి సంబంధించిన వ్యక్తులు పంచుతుంటారు. అలాంటప్పుడు దీంట్లో ఎందుకంటే కోర్టుకు ఎక్కువగా ఎవిడెన్స్ కోర్టు ఏం చేస్తుంది, ఐ విట్నెస్ ఇంపార్టెంట్. ప్రతి కేసులో కూడా ఐ విట్నెస్ ఇంపార్టెంట్. ఐ విట్నెస్ ఎవరైతే చూడనప్పుడు, చూసే వాళ్ళే చెప్పనప్పుడు కోర్టులో కేసులు నిలబడడానికి ఆస్కారం లేదు చాలా వరకు కూడా. ఎందుకంటే ఆ డబ్బు అతను పంచుతున్నా కూడా ప్రత్యక్షంగా క్యాండిడేట్ పంచాడు, ఎవరో అతని తరఫున ఏజెంటో ఎవరో ఒక వ్యక్తి పంచుతాడు. కాబట్టి అలా పంచినప్పుడు కూడా ఆ యొక్క కేసు ఎప్పుడైతే సాక్ష్యానికి వస్తుందో ఆ సమయంలో ఇచ్చే విట్నెస్ కూడా సరిగా చెప్పకపోవడం వల్ల, ఐ విట్నెస్ చెప్పకపోవడం వల్ల కోర్టులలో కేసులు నిలబడవు. ముఖ్యంగా ఓడిపోవడానికి కూడా కారణం గది. ఓకే సార్, మరి కొన్ని విషయాలలో పలానా చోట పోలీసులు మత్తుమందు కానీ గంజాయి పట్టుకున్నారు, లేదంటే ఇన్ని డబ్బులు పట్టుకున్నారు అని కేసులు వస్తుంటాయి కదా, ఆ డబ్బంతా ఏమవుతుంది సార్? ఇప్పుడు ముఖ్యంగా అలాంటి డబ్బు యాక్చువల్గా గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ గంజాయిని కానివ్వండి, వాళ్ళతో పాటు ఉన్నటువంటి డబ్బును కానీ సీజ్ చేస్తారు. గవర్నమెంట్ సీజ్ చేసిన ఇప్పుడు వాళ్ళు పట్టుకున్న పోలీస్ అధికారులు దాన్ని సీజ్ చేస్తారు. ఎక్సైజ్, ఇప్పుడు గంజాయి అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటే వారు కానీ, లేదా పోలీసు వారు పట్టుకుంటే వారు కానీ దాన్ని సీజ్ చేసేసి ఆ యొక్క గంజాయిని లేదా హెరాయిన్ కానివ్వండి, ఇంకా చాలా రకాలటువంటి మత్తు పదార్థాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఆ పట్టుకున్న వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కరెన్సీని కూడా సీజ్ చేసేసి కన్సర్న్ కోర్టులో డిపాజిట్ చేస్తారు. అది డిపాజిట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ కేసు కనుక ఎక్విటల్ అయితేనేమో కన్సర్న్ పర్సన్స్ ఒకవేళ క్లెయిమ్ చేసుకోకపోతే అది గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే సార్, మరి ఇప్పుడు కరోనా టైం కానుంచి కూడా ట్రాఫిక్ రూల్స్లో మాస్క్ ధరించకపోతే కానీ లేదా వేరే రూల్స్ పాటించకపోతే కానీ కేసులు వేస్తున్నారు కదా, వాటిలో 1-2 సార్లు అంటే చలాన్తో మేనేజ్ చేస్తారు. కాకపోతే అదే పనిగా ఎక్కువ సార్లు దొరికినట్లయితే ఏమవుతుంది సార్? ఇప్పుడు ఎక్కువ సార్లు దొరికినప్పుడైతే దాంట్లో పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మాస్క్ పెట్టుకోకపోతే మామూలు కామన్గా 500 రూపీసో 1000 రూపీసో ఫైనే కాకుండా 1 మంత్ అతనికి క్రిమినల్ పనిష్మెంట్ కూడా ఇచ్చే ఆస్కారం ఉంది. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంత లీగల్ అవేర్నెస్ లేకుండా ఉండడం వల్ల మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అనే ఆలోచనతో చాలా వరకు పెట్టుకోకుండానే తిరుగుతారు. కాబట్టి ఫస్ట్ టైం దొరికినప్పుడు అతనికి ఒక ఫైన్ పడుతుంది, సెకండ్ టైం కూడా ఒక ఫైన్ పడుతుంది, థర్డ్ టైం కూడా కోర్టు నోటీసుకు అతను థర్డ్ టైం కూడా ఇలాగే చేశాడన్నప్పుడు కోర్టు అతనికి కావాలనుకుంటే 1 మంత్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. నిజంగా సార్, ప్రజలకి న్యాయపరమైన లీగల్ అవేర్నెస్ అనేది చాలా అవసరము సార్. మరి ఎవరికైనా కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కోర్టులో పోరాడలేరు, అటువంటి వారికి ఉచిత న్యాయ సహాయం ఏ విధంగా అందిస్తారు సార్? ఈరోజు ముఖ్యంగా మన దేశం మొత్తం మీదట అన్ని రాష్ట్రాలలో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ బిల్డింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో కూడా మన యొక్క నల్గొండ కోర్ట్ ప్రిన్సెస్లో లీగల్ సర్వీస్ అథారిటీ బిల్డింగ్ ఉంది. ఎవరైనా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ బిల్డింగ్ ఒక ఉద్దేశమే అది. దీంట్లో ముఖ్యంగా ఈ లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ అన్నటువంటి ఒక జడ్జి గారు ఉంటారు. అతను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా పిలువబడతారు. అలాగే మళ్ళీ జిల్లా జడ్జి గారు కూడా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్గా పిలువబడతారు. వీరిద్దరూ ఆ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ బిల్డింగ్కు పరిమితమై ఉంటారు. తర్వాత ఎవరైనా పూర్ పర్సన్స్ కానివ్వండి, ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారికి తప్పకుండా వారికి న్యాయం చేయాలన్న కాన్సెప్ట్ తోటే మన ప్రభుత్వం ఈ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ బిల్డింగ్స్
దేశం మొత్తం మీద నిర్మించడం జరిగింది. వారు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఏ సమస్యలు లీగల్ సమస్యలు ఉన్నాయో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారిని అప్రోచ్ అయితే కంపల్సరీ వారికి ఒక అడ్వకేట్ని కూడా, అంటే ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, వారిని అపాయింట్ చేస్తాడు. చేసిన తర్వాత వారి ద్వారా సహాయం తీసుకొని వారికి కావాల్సినటువంటి ఏ అయితే కేసు విషయాలు కానీ ఏవైనా కానీ వారికి కావాల్సినటువంటి పరిష్కారాలు వారి ద్వారా పరిష్కరించుకోవచ్చు. సార్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లయితే పోలీస్ స్టేషన్లో కొట్టొచ్చా సార్ పోలీసులు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు కొట్టడానికి వీల్లేదు పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే థర్డ్ డిగ్రీ మెథడ్ యూజ్ చేయమని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. మన ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఎక్కడ కూడా కొట్టమని థర్డ్ డిగ్రీ యూజ్ చేయమని చెప్పడం లేదు. ఏమైనా అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నాం అనేది కన్సర్న్డ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పేసి అతని మీద అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో రిమాండ్ చేయమన్నారు. ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ముందు రిమాండ్ విత్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి అతన్ని కోర్టులో రిమాండ్ చేయొచ్చు కన్సర్న్ కేసులో. ఆ తర్వాత మామూలుగా ఆ కేసు విట్నెస్ ద్వారా అతని మీద శిక్ష పడేది ఉంటే ఆ యొక్క ట్రయల్ ద్వారా శిక్ష పడుతుంది, లేదా ఎక్విటల్ అయ్యేది ఉంటే ఎక్విటల్ అవుతుంది. అంతే తప్ప పోలీసు వాళ్ళు మాత్రం థర్డ్ డిగ్రీ యూజ్ చేయడానికి వీల్లేదు. సార్, చిన్న చిన్న పెట్టి కేసులు టైప్లో ఉంటాయి కదా సార్, అంటే స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీకి సంబంధించిన బంధువులు రాస్తారోకలు చేస్తుంటారు. అటువంటి టైంలో వారిని అరెస్ట్ చేస్తుంటారు కదా, మరి వాళ్ళపైన ఏమైనా కేసులు పెడతారా సార్? ఒక్కోసారి పెట్టే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అన్లాఫుల్ అసెంబ్లీ కాబట్టికి ఇల్లీగల్ యాక్ట్స్ ఇప్పుడు ఏమంటే కొన్ని ధర్నాలు కానీ ర్యాలీస్ కానీ చేసేటప్పుడు ముందుగా ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలి. కన్సర్న్డ్ ఆఫీసర్ యొక్క పర్మిషన్, మన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి విషయాలలో ర్యాలీలు ధర్నా చేసేటప్పుడు వారికి ఆ యొక్క పర్మిషన్ ఇచ్చి ఉన్నప్పుడు ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేసుకోవచ్చు లీగల్గా. కానీ వారు పర్మిషన్ ఇవ్వనప్పుడు ర్యాలీలు కానీ ధర్నాలు కానీ స్టూడెంట్స్ ఇలా చేసినప్పుడు అది ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తుంది. ఇల్లీగల్ యాక్టివిటీ కింద వచ్చినప్పుడు కంపల్సరీ ఆ యొక్క సెక్షన్స్ కింద వారి మీద కేసు పెట్టవచ్చు. ఆ తర్వాత అవసరం అనుకుంటే కోర్టులో రిమాండ్ చేయొచ్చు, వారు తర్వాత బెయిల్ పొందొచ్చు. సార్, మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ప్రాపర్టీకి కానీ ఏమైనా భంగం వాటిల్లినట్టయితే అవి కూడా కేసులు పెడతారు కదా? ఎస్, పబ్లిక్ ఇప్పుడు డ్యామేజెస్ ఆఫ్ ప్రాపర్టీ కింద వారి మీద కేసు పెట్టేసేసి రిమాండ్ చేయొచ్చు. ఓకే సార్, మరి అరెస్ట్ అయిన వ్యక్తి అసలు బెయిల్ ఎలా తీసుకోవాలి సార్? బెయిల్ అంటే ఏంటి? బెయిల్ అన్నప్పుడు అతని మీద మొట్టమొదట ఏంటంటే చాలా వరకు కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత పోలీస్ వారు యాక్చువల్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే కన్సర్న్డ్ విట్నెస్ని ఎగ్జామ్ చేస్తారు. విట్నెస్ని చేసి వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత ఆ యొక్క కేసు కరెక్టే అనుకున్నప్పుడు వారు ఒక కన్క్లూజన్కి వస్తారు. కంపల్సరీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ విక్టిమ్ని అరెస్ట్ చేసి ఇప్పుడు క్రిమినల్ కేసులో అతన్ని ఎక్కిజుడుగా అంటాం మనం, అంటే నింద మోపబడ్డవాడు. అతన్ని అరెస్ట్ చేసి ఎలాంగ్ విత్ రిమాండ్ రిపోర్ట్ ద్వారా ముందే ఎఫ్ఐఆర్ కాపీ కోర్టుకు పంపుతారు కాబట్టి అతన్ని రిమాండ్ చేసేటప్పుడు కోర్టులో రిమాండ్ రిపోర్ట్ ద్వారా అతన్ని కంపల్సరీ జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. ఆ తర్వాత అతను మామూలుగా అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని బెయిల్ తీసుకోవచ్చు. సార్, ఒకవేళ ఫ్రైడే కనుక అరెస్ట్ చేసినట్లయితే మళ్ళీ మండే వరకు బెయిల్ దొరకదు అంటారు కదా, అది ఇప్పుడు ఫ్రైడే అరెస్ట్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులో ఏ విధంగా కూడా 1-2 రోజులలో నాన్ బెయిలబుల్ కేసులో ఇవ్వరు బెయిల్. ఇప్పుడు చాలా వరకు కూడా 302 కానివ్వండి, 307 కానివ్వండి, అంటే మర్డర్ కానివ్వండి, అటెంప్ట్ టు మర్డర్ కానివ్వండి, అలాంటి కేసులలో మినిమం ఒక 15 days 20 days, ఓసారి 1 month 2 months కూడా ఉంచే ఆస్కారం ఉంటుంది. ఇంకెందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి కూడా వారిని జైల్లోనే ఉంచే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఫ్రైడే అరెస్ట్ చేసినంత మాత్రంలో సాటర్డే అలా రాదు. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కూడా బిలో 7 years వరకు కూడా స్టేషన్ బెయిలబుల్, అన్నీ కూడా స్టేషన్లోనే బెయిల్ తీసుకోవచ్చు. అన్నీ కూడా మోర్ దెన్ 7 yearsకి అబోవ్ ఉన్నాయన్నీ కూడా నాన్ బెయిలబులే. కాబట్టి నాన్ బెయిలబుల్లో ఇప్పుడు 1-2 రోజుల్లో వచ్చే బెయిల్ వచ్చే ఆస్కారం ఉండదు. కాబట్టి ఫ్రైడే అరెస్ట్ చేసినంత మాత్రంలో ఆయనకు సాటర్డే బెయిల్ రాదు. కాబట్టి కొంత టైం ఉంటుంది. సార్, లేడీస్ని అరెస్ట్ చేసేటప్పుడు కానీ పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లేడీస్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. లేడీస్ని అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా ఆఫ్టర్ సన్సెట్
మామూలుగా సన్సెట్ ద్వారా అయినప్పుడు చేయకూడదు వారిని. ఆ తర్వాత బిలో యాక్చువల్గా ఇన్ ద మార్నింగ్ అవర్స్ నుంచి యాక్చువల్గా 5:35 వరకు కూడా, ఈవినింగ్ 5 వరకే చాలా వరకు అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అరెస్ట్ ఈ యొక్క మహిళలను అరెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మహిళా పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంది. మహిళా పోలీసులు ఉన్నప్పుడే వారిని అరెస్ట్ చేయాలి. వారి అరెస్ట్కు కారణం చూపిస్తూ వారిని ఇమ్మీడియట్లీగా తర్వాత వారిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడి నుంచి కోర్టులో రిమాండ్ చేయాల్సి ఉంటుంది. సార్, మీరన్న అక్యూజ్డ్ కానీ కోర్టుకి హాజరు కాలేని పక్షంలో ఏం చేయాలి సార్? ఒకవేళ కోర్టులో అంటే అతని యొక్క సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. మామూలుగా జనరల్గా అక్యూజ్డ్ ప్రతి క్రిమినల్ కేసులలో కంపల్సరీ అటెండ్ కావాల్సి ఉంటుంది. 1-2 వాయిదాలు రానప్పుడు ఉంటే వారి యొక్క అడ్వకేట్ ద్వారా అతను పిటిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. డిస్పెన్స్ పిటిషన్ అంటాం. 317 CRPC కింద డిస్పెన్స్ పిటిషన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసేసో, ఏదో అనారోగ్య కారణమో, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉండి రాలేదు, అలాంటి పరిస్థితుల్లో నేను రావట్లేదని చెప్పి 1-2 వాయిదాలలో పిటిషన్ వారి అడ్వకేట్ ద్వారా పెట్టించుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఒకవేళ ఆ అక్యూజ్డ్ రాలేని పరిస్థితి ఉంటే, అంటే అతను ఒకవేళ పెరాలసిస్ రావడము లేదా ఇంకా అనారోగ్యాలు అంటే బెడ్కే అతను పరిమితమైనప్పుడు, అలాంటప్పుడు స్పెషల్ పర్మిషన్ కోర్టు ద్వారా తీసుకొని ఎగ్జంప్షన్ పిటిషన్ వేయించుకొని వారి అడ్వకేట్ ద్వారా ఆ వాయిదాలకు కూడా ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. కానీ మళ్ళీ ఆ యొక్క కేసు ట్రయల్ అప్పుడు కొన్ని అంటే ఆ యొక్క అతనికి ఎగ్జంప్షన్ ఇచ్చేటప్పుడు కూడా కోర్టు కొన్ని యాక్చువల్ కండిషన్ తోటి ఇస్తుంది. ఆ కండిషన్స్ అప్పుడు మాత్రం అతను ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో కూడా అతను అటెండ్ అయ్యే టైం ఉంటే మాత్రం తప్పకుండా అటెండ్ కావాల్సి వస్తుంది. లెట్స్ టేక్ షార్ట్ బ్రేకింగ్. సత్య న్యూస్ న్యాయ సహాయం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్ న్యాయ సహాయం. సార్ చెప్పండి, ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు కానీ మహిళలు వంటింట్లోనే ఉండాలి అని కానీ కొన్ని క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళని హింసించడం కానీ అత్తింటి వాళ్ళ వేధింపులు కానీ ఇటువంటి వాటికి ఎటువంటి కేసులు ఫైల్ చేయొచ్చు సార్? ఇప్పుడు ఈ మధ్యలో గృహహింస అనే చట్టం అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పేసి స్పెషల్గా వచ్చింది. ఎవరైనా కానివ్వండి, కొత్తగా పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళైనాక ఇంటికి పోయినటువంటి కోడల్ని అత్త కానివ్వండి, మామ కానివ్వండి, లేదా వారి యొక్క మామూలుగా భర్త యొక్క అన్ననో తమ్ముడో లేదా చెల్లెనో అక్కనో లేదా భర్త కానీ ఏ విషయంలో అయినా కూడా ఆమెని హింసించినట్లయితే, వారందరూ కూడా కలిసి హింసిస్తే అదనం కట్నం కావాలనో లేకపోతే ఇంకా వేరు విషయాలలో ఒకవేళ హింసించినట్లయితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు పెట్టే అర్హత ఉంది ఆ అమ్మాయికి. చక్కగా పోయి సఖీ అనే ఇప్పుడు కొత్తగా ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు. ముఖ్యంగా మన నల్లగొండలో ఇప్పుడు సఖీ అనేది కలెక్టరేట్ బ్యాక్ సైడ్లోనే ఉంది. కలెక్టరేట్ ప్రాంగణంలో బ్యాక్ సైడ్లో ఉంది. ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి అక్కడ పోయి వారికి కావాలనుకుంటే కూడా వాళ్ళ యొక్క సహాయం తీసుకొని కంప్లైంట్ మూవ్ చేయొచ్చు. అలాగే ఏమైనా ఇంకా కూడా మామూలుగా డౌరీ హరాస్మెంట్ కింద చేస్తే మాత్రం కన్సర్న్ పోలీస్ స్టేషన్కు పోయి దరఖాస్తు ఇచ్చేయచ్చు. అక్కడ 498 కింద వారు కేసు రిజిస్టర్ చేస్తారు. తర్వాత సెక్షన్ 3 and 4 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా వారు కేసు రిజిస్టర్ చేసే ఛాన్స్ ఉంది. సార్, ఏదైనా తప్పు జరిగినప్పుడు కోర్టులో కేసు పడినాక కానీ ఎమ్మటే ఎలాగైనా తీర్పు రాదు అని కొంతమంది స్వేచ్ఛగా బయట తిరుగుతుంటారు. మరి న్యాయం ఎమ్మటే జరగదులే అని వాళ్ళకు ఒక నిర్లక్ష్యం అనేది ఉంది, ఆ భావం. అటువంటి వారికి మీరు ముఖ్యంగా ఈ 41A CRPC వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. ఈ 41A CRPC ఏంటంటే ముఖ్యంగా స్టేషన్ హౌస్ ఆఫీసరే వారికి నోటీస్ ఇష్యూ చేసేసి వారిని పిలిపించుకొని స్టేషన్కి పిలిపించుకొని స్టేషన్ బెయిల్ ఇవ్వడం వల్ల, అంటే 7 years లోపు ఉన్నటువంటి ఏదైతే 7 years పనిష్మెంట్ ఉన్న కేసులలో స్టేషన్ హౌస్ ఆఫీసరే బెయిల్ ఇవ్వడం వల్ల ఇంకా కూడా రియల్గా కూడా సమాజంలో ఎక్కువ కూడా క్రైమ్ పెరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా దెబ్బలు తిన్నవాడు, ఎవరైతే దెబ్బలు కొట్టినవాడు ఉంటాడో, ముఖ్యంగా దెబ్బలు తిన్నవాడిని ముందే దెబ్బలు కొట్టినవాడు ఈవెన్ కేసు పెట్టినాక ఒక జస్ట్ 2-3 గంటల లోపలనే బయటికి వచ్చి అతని ముందనే ఒక గల్లా ఎగిరేసుకుంటూ అతని ముందే తిరిగితే వాస్తవంగా దెబ్బలు తిన్నవాడికి ఎంతో బాధ ఉంటుంది.
అదే కనుక ఇంత ముందుకున్న ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే అతన్ని ఎవరైతే దెబ్బలు కొట్టిన వాడిని ఎక్కిజుడిని రిమాండ్ చేసేవారు కోర్టులో. రిమాండ్ చేసినప్పుడు అతన్ని 1 డేనో 2 డేనో జైలు లోపల 2 రోజులు ఉంచిన తర్వాత బెయిల్ ఇచ్చేవారు. అలాంటి పరిస్థితి ఉండేది కొన్ని సెక్షన్ల ప్రకారం. మరి ఈనాడు ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈ 7 years లోపట్ల స్టేషన్ బెయిల్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం క్రైమ్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టికి నేను గవర్నమెంట్ని అప్పీల్ చేసేది కూడా అదే. ఎందుకంటే ఈ 41A CRPS అనేది తీసేయాలి. పాత విధానమే చాలా చక్కగా ఉంది సార్. ఇప్పుడు కోర్టులో అయితే కేసులలో కొన్ని విధానాలు ఉంటాయి కదా సార్, సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ, అంటే ఏంటి సార్? ఇప్పుడు సివిల్ అంటేనేమో భూమి తగాదాలు కానివ్వండి, లేదా మీరు ఎవరికైనా ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మామూలుగా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు జస్ట్ ఫ్రెండ్లీగా వాళ్ళ యొక్క హ్యాండ్ లోన్ అని తీసుకుపోతాడు. జస్ట్ 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాను, మీరు అడగకున్నా కూడా 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి తీసుకుపోతాడు మీ దగ్గర. మీరు ఒక 6 నెలలకు సంవత్సరానికో ఇస్తా అని చెప్పి తీసుకుపోతాడు మీ దగ్గర. కానీ మీరు అడిగినప్పుడు ఆ 6 నెలలు సంవత్సరం సమయం అయిపోయిన తర్వాత మీరు ఆ రిటర్న్ చేయమని డబ్బులు అడిగితే అతను ఇవ్వకపోవడం, ఏదో మళ్ళీ అతను మిమ్మల్ని చాలా తిప్పడము. దానికన్నా ముందు మీరు డబ్బు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఒక ప్రామిసర్ నోట్ రాయించుకుంటారు. ఒక నోట్ రాయించుకొని మీరు అతను డబ్బులు ఇస్తారు. కాబట్టికి ఆ నోటే మీకు ఒక సెక్యూరిటీగా ఉంటుందన్నమాట. ఏదైతే ప్రామిసర్ నోట్ ఉంటుందో అది ఒక సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి రికవర్ ఆఫ్ మనీ సూట్ అంటే ముందుగా అడ్వకేట్ని సంప్రదించి లీగల్ నోటీస్ ఇష్యూ చేయడం, అతనికి పలానా మా యొక్క క్లయింట్ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నావు సో ఇంట్రెస్ట్ ప్రకారంగా, కాబట్టి వితిన్ 1 week or 15 days లోపల ఈ యొక్క మొత్తం టోటల్ అమౌంట్ పే చేయాలని చెప్పేసి ముందు అడ్వకేట్ గారు నోటీస్ ఇష్యూ చేస్తాడు అదర్ సైడ్ పార్టీకి. ఇష్యూ చేసినప్పుడు కూడా అతనిలో స్పందన లేకుంటే ఒకవేళ తిరిగి రికవర్ ఆఫ్ మనీ సూట్ కింద కేసు ఫైల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కోర్టులో. ఇది సివిల్ కేసు. క్రిమినల్ కేసెస్ అయితే ఇక మనకు తెలుసు, ఎవరైనా దెబ్బలు కొట్లాడుకోవడము, లేదా ఒకరినొకరు పొడుచు ఎవరైనా కానీ ఒకరు స్టాబింగ్ చేయడం ఒకతన్ని, లేదా ఇంకా మామూలుగా దోపిడీ, థెఫ్ట్, ఇవన్నీ కూడా క్రిమినల్ కిందకు వస్తుంటాయి. ఇంట్లో దొంగతనం చేయడము, రాబరీ, ఇలాంటివన్నీ కూడా క్రిమినల్ కిందకు వస్తాయి. దీన్ని అంతా కూడా ఇదైతే ఈ కేసెస్ మాత్రం స్టేషన్కి అప్రోచ్ కావడం, కన్సర్న్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద FIR ఇష్యూ చేయడం, రిమాండ్ చేయడం వారిని, ఇదంతా కూడా క్రిమినల్ ప్రాసెస్. ఓకే సార్. క్రిమినల్లో ఇంకా ఎటువంటి కేసులు వస్తాయి సార్? క్రిమినల్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, మామూలుగా ఎవ్రీథింగ్ అనేది క్రిమినల్. ఇప్పుడు జనరల్గా అంటే హత్య ఇలాంటివన్నీ కూడా వస్తాయి సార్? హత్య తప్పకుండా. మర్డర్ అనేది ఎక్కువగా ఉన్నదే క్రిమినల్లో ప్రాధాన్యత పొందినటువంటిదే మర్డర్. ఫస్ట్ 302 కింద FIR ఇష్యూ చేస్తారు. దాని కింద పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఆ కేసు ప్రూఫ్ అయితే మాత్రం 14 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద వెళ్తారు. లేదంటే మామూలుగా ఇలాంటి కేసులలో బిలో 18 years ఉన్న పిల్లలకి కానీ అటువంటి వారికి పడే శిక్ష ఏ విధంగా ఉంటుంది సార్? అది సపరేట్గా ఇప్పుడు ఫోక్స్కో కోర్ట్ అని ఉంటుంది. చిన్నపిల్లల నేరాలకు సంబంధించింది సపరేట్ కోర్టు ఉంది, ఫోక్స్కో కోర్టు ఉంది. అక్కడ వారిని రిమాండ్ చేస్తారు. అది సింపుల్ ఇంప్రిజన్మెంట్, ఓన్లీ 3 years వరకు మాత్రమే పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలా తెలియని వయసు కాబట్టికి, మైనరే కాబట్టికి, మైనరు అలాంటి నేరం చేసినప్పుడు ఎక్కువ పనిష్మెంట్ ఇస్తే ఇంకా క్రూయాలిటీ పెరుగుతుంది అతనిలో. అలాంటి క్రూయాలిటీ పెరగకుండా ఉండడానికి కోసానికి 3 years వరకు పనిష్మెంటు పిల్లవాడికి ఇచ్చి, ఆ తర్వాత అతన్ని జైల్లో కూడా అతనికి యాక్చువల్ కూడా మొత్తం స్టడీ కూడా జైలు వారే చూసుకుంటారు. అంటే ప్రభుత్వమే అతనికి స్టడీ చెప్పిస్తుంది త్రూ జైలు ద్వారా. మళ్ళీ అతనిలో సత్ప్రవర్తన వచ్చేటట్లుగా చూసి మళ్ళీ బయటికి పంపిస్తుంది 3 years తర్వాత. ఓకే లాయర్ గారు, అకార్డింగ్ టు కోర్ట్ రూల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇటువంటి సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోబడవని కొన్ని ఉంటాయి కదా సార్, అవి ఏంటి సార్? అసలు ఎటువంటి సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుంటారు ముఖ్యంగా? ఇప్పుడు సాక్ష్యాలు అంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రత్యక్షంగా అతని ముందు జరుగుతుంది. జరిగినప్పుడు అతను చూస్తాడు, అతన్ని ఐ విట్నెస్గా పరిగణలోకి తీసుకుంటారు. ఐ విట్నెస్ ఇప్పుడు అతను చూసిన దాన్ని చూసినట్టు చెప్పకుండా, ఆ రోజు కేసు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు నేను చూశానని చెప్పేసి చెప్పడము పోలీసు వారి ముందు,
అలాగే వారు కూడా ఛార్జ్షీట్ తయారు చేయడము, ఇవన్నీ కూడా 161 సిఆర్పిసి కింద వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేసిన తర్వాత అతను ఐ విట్నెస్గా ఉండి మళ్ళీ కోర్టుకు వచ్చిన తర్వాత నేను చూడలేదు, నా ముందు ఏం జరగలేదు అన్నప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారు జడ్జి గారు, ఆ యొక్క విట్నెస్ని పరిగణలోకి తీసుకోడు. ఇలాగే అందుకోసానికి ఎక్కువగా కేసులు ఈనాడు నిలవకపోవడం కోర్టులలో కారణం ఇదే. ఎప్పుడైతే హాస్టల్ అవుతారు, టర్న్ అయిపోతారు, విట్నెస్ ఎప్పుడైతే హాస్టల్ అయిపోతారో అంటే టర్న్ కావడం వల్ల కేసెస్ ఎక్కువగా ఎక్విటల్ అంటే మామూలుగా కొట్టేయడం జరుగుతుంది. అందుకే నిలబడడం లేదు. శ్రీనివాస్ గారు, మరి మీరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి సార్? మీరు వాటిని ఎలా పరిష్కరించారు? ముఖ్యంగా రియల్గా మా దగ్గర ఒక 2-3 రోజులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క అడ్వకేట్ నుంచి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క అడ్వకేట్ తీసుకొస్తుంటాడు. అయితే నేను ముఖ్యంగా జడ్జెస్ తోటి తర్వాత మా అడ్వకేట్స్ తోటి బార్ అండ్ బెంచ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఈ 2 ఇయర్స్ పీరియడ్, ఆ 2 ఇయర్స్ పీరియడ్లో ఎలాంటి కాంప్లికేట్ లేకుండా అప్పటికప్పుడే పరిష్కరించడం, తర్వాత అందరితో కలుపుకుపోవడం, దీనివల్ల ఎలాంటి సమస్య లేకుండా జడ్జెస్కు మా అడ్వకేట్స్కు మంచి రిలేషన్షిప్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కోర్టులో ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేశాను. కాబట్టికే కోర్టులో కూడా చక్కటి వాతావరణం ఉంది ఈరోజు వరకు కూడా. సార్, ఈ లీగల్ నోటీసులు, కోర్టు సమన్లు అంటే ఏంటి సార్? వాటిని నిరాకరించవచ్చా? లీగల్ నోటీస్ అంటే మనము ఇప్పుడే చెప్పాను మీకు, ఈ రికవర్ ఆఫ్ మనీ సూట్లలో మీరు ఒక నోటీస్ ఎప్పుడైతే ఎవరికైతే అప్పిచ్చారో దానికి సంబంధించి మీ అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించినప్పుడు అదర్ సైడ్ పార్టీకి, ఆ అదర్ సైడ్ పార్టీ ఆ నోటీస్ తీసుకోవాలి. తీసుకొని అందులో ఉన్న విషయం మొత్తం క్షుణ్ణంగా అతను చదివిన తర్వాత లేదా అడ్వకేట్ ద్వారా చదివించుకొని దానికి సంబంధించి రిప్లై అవసరమైతే రిప్లై కూడా ఇచ్చి ఉండాలి. ఆ యొక్క రిప్లై ఇవ్వకుండా లేదా అతను నోటీస్ తిరస్కరించినట్లయితే అప్పుడు రేపు అతను చెప్పుకునే అవకాశం, ఎలాంటి సమాధానం చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. రేపు కోర్టులో అదర్ సైడు కేసు వేసుకున్నప్పుడు కూడా అతనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాబట్టి నోటీస్కు రిప్లై. ఇంకొకటి మీరు అన్నది ఏంటంటే సమన్స్. కోర్టు నుంచి ఎప్పుడైనా కానీ సమన్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఏ పార్టీ అయినా తీసుకోవాలి. సమన్స్ తీసుకోనట్లయితే యాక్చువల్గా దానివల్ల అతనికి చాలా నష్టపోయే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క సమన్ తీసుకున్న తర్వాత కోర్టుకు అటెండ్ అయ్యి అతను అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని కూడా అతను కూడా సమాధానం కోర్టులో వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అతను కూడా ఆ కేసులో ఫైట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ సమన్స్ రిఫ్యూజ్ చేసినా, క్రిమినల్ కేసులలో మాత్రం విట్నెస్గా ఉండి సమన్స్ రిఫ్యూజ్ చేస్తే జడ్జి గారు అతనికి పనిష్మెంట్ ఇవ్వచ్చు. అది ఒక రూల్ ఉన్నది. సివిల్ కేసులలో సమన్స్ తీసుకొని అతను కోర్టుకు అటెండ్ కాకపోతే నష్టపోయే ఆస్కారం కూడా ఉంటుంది అతనే. కాబట్టి ఎట్టి పరిస్థితులైనా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఎవరైనా కూడా కోర్టు నుంచి సమన్స్ వచ్చినప్పుడు కానీ లీగల్ నోటీస్ వచ్చినప్పుడు కానీ దానికి లీగల్ నోటీస్కి అయితే సరైన సమాధానం ఇవ్వాలి. సమన్స్ వచ్చినప్పుడు కోర్టు నుంచి ఆ కోర్టుకు అటెండ్ అయ్యి వారు అడ్వకేట్ న్యాయవాది ద్వారానో లేకపోతే ప్రత్యక్షంగానో అటెండ్ అయ్యి వారు సమాధానం మాత్రం చెప్పుకోవాలి కోర్టుకు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు. సార్, లాస్ట్ క్వశ్చన్. సామాన్యులకు న్యాయం అందడం లేదు కాబట్టి అందరికీ సమాన న్యాయం అందాలంటే ఏం చేయాలి సార్? ఒక అడ్వకేట్గా మీరు ఎటువంటి సహకారం అందిస్తారు దానికోసం? తప్పకుండా ఎవరైనా కూడా నా దగ్గరికి వచ్చినట్లయితే నేను తప్పకుండా నా వంతు నేను లీగల్ ఎయిడ్గా సహాయం అందిస్తాను. ఉచిత సహాయం తప్పకుండా అందిస్తాను. ముఖ్యంగా ఈరోజు మాత్రం ప్రభుత్వము, నేను ఇంతకుముందుకే చెప్పాను, అనేక విధాలుగా ప్రభుత్వము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ బిల్డింగ్ కట్టించి ఈ యొక్క పేదల కోసమే ఉచిత న్యాయాన్ని అందిస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా అడ్వకేట్స్కు అంటే ముఖ్యంగా అడ్వకేట్స్ కూడా చాలా వరకు కూడా సాయం చేస్తారు. లేదంటే కూడా ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నన్ను సంప్రదించినట్లయితే తప్పకుండా వారికి ఏ విషయంలో అయినా కూడా లీగల్గా సహాయం కావాలంటే తప్పకుండా సహాయం అందిస్తాను. ఓకే సార్, మీరు అందించే న్యాయ సహాయం పరంగా కానీ కోర్టు విధంగా కానీ మీరు మా సత్య న్యూస్ ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా ఈ సత్య న్యూస్ వారు ఈరోజు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం ముఖ్యంగా న్యాయ సహాయం గురించి ఏ విధంగా ఎలా న్యాయ సహాయం పొందాలి అనే విషయం మీద, ముఖ్యంగా పేదలు ఎలా న్యాయ సహాయం పొందాలనే విషయం మీద మీరు పెట్టినటువంటి ప్రోగ్రాం చక్కటి ప్రోగ్రాం.
అందులో ముఖ్యంగా అందరికి చెప్పేది ఏంటంటే ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మీరు సంప్రదించండి. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారానే మీరు లీగల్ సహాయాన్ని పొందగలుగుతారు. అలాగే ఇంత మంచి ప్రోగ్రాం చేసినటువంటి సత్య ఛానల్ టీం వారికి మరియు సత్య ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ ప్రభుత్వం అందరికీ న్యాయం అందుబాటులో ఉండే విధంగా రాజ్యాంగం రూపకల్పన చేయడం జరిగింది. న్యాయం అందరికీ ఒకే విధంగా పొందవచ్చునని నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది సంతి శ్రీనివాస్ రెడ్డి గారు తెలుపుతున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటుంది సత్య న్యూస్ ఛానల్. మరో న్యాయ సహాయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.